హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. లింక్ బయోలో డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇప్పటి నుండి మేము రెగ్యులర్గా వీడియో పెడతాము. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియోలో వీకెండ్లో ఏం చేస్తున్నా చూపిస్తామండి. ఫ్రైడే రోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచాము. ఎర్లీ మార్నింగ్ రోజు ప్రొద్దున లెమన్ వాటర్ తాగుతాం. లెమన్ను తర్వాత తేనె కలుపుకొని వేడి వాటర్లో కలిపి తాగుతాం. రోజు మార్నింగ్ తాగుతాం, ఈరోజే కాదు, వీకెండే కాదు. తర్వాత వచ్చేసి ఇక బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెసరట్టు. మా పాపకి పెసరట్టుకి రెడీ చేస్తున్నా. ఆ రోజు ఫ్రైడే కదా, ఆఫీస్ ఉంది కనుక తనకి నెయ్యి వేసి పెసరట్టు వేసిన. నెయ్యి వేస్తే బాగుంటుంది, నూనె వేయద్దు. నెయ్యితో చాలా టేస్ట్ ఉంటుంది. అయితే పొద్దున నేను లంచ్ కోసమని ఎగ్ కర్రీ చేసిన. అయితే అది వేసుకొని తిన్నది. తర్వాత లంచ్ తీసుకెళ్ళింది. నేనైతే లంచ్కు నేను కూడా పెసరట్టు లంచ్కు తినేసిన. ఇది ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను బయట కూర్చొని రవి మంత్రి అని రచించిన ధీర సమీరే గంగా తీరే బుక్ చదువుతున్నా. అదొక డ్రింక్ తెచ్చింది నవ్య, ఆ డ్రింక్ తాగుతున్నా. చాలా బాగుండే. అసలు నేను డ్రింక్స్ తాగాను కానీ ఎందుకో తాగబుద్ధి అయింది. టేస్ట్ బాగానే ఉండే. నవ్వెనైతే స్ట్రాబెర్రీ తర్వాత బనానా వేసుకొని జ్యూస్ చేసుకొని తాగింది. నేనైతే అది డ్రింక్ తాగిన. ఇక డిన్నర్కి వచ్చేసినాం. డిన్నర్ మాత్రం ష్రింపు వండిన. డిన్నర్ అయిపోయింది. ఇక తొందరగా రెడీ అయ్యి కాస్కోకి వచ్చినాం. ఈవినింగ్ అవుతుంది కదా, ఇంకా కాస్కోలో అన్నీ షాపింగ్ చేస్తున్నాం. ఒకటి చూస్తున్నాం. గోల్డ్ అది ఇది ఫిష్ అండి, సల్మాన్ ఫిష్ చాలా బాగుండే, అది కూడా తీసుకున్నాము. తర్వాత వెజిటేబుల్స్, పాలు, పెరుగు, ఐస్ క్రీమ్ తీసుకుంది నవ్య, అది కూడా తింటున్నాం ఇద్దరం కలిసి. ఎగ్స్, తర్వాత పాలకూర, తర్వాత వాష్కి సంబంధించింది లిక్విడ్, డిష్ వాషరు, మిల్క్, టమాటాలు, తర్వాత బాడీ వాషులు అన్నీ తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇది ఒకటి బెడ్ వచ్చింది మొన్న పార్సల్, అది నేనే ఇప్పిన. బాగా ట్రై చేసి మస్తు కష్టపడి ఇప్పినదని ఇప్పినాము. తర్వాత వచ్చేసి ఇక మళ్ళీ సాటర్డే అండి. సాటర్డే ఎర్లీ మార్నింగ్ అయితే లెమన్ వాటర్ తాగినాము. ఇక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి వాల్మార్ట్కి వచ్చినాం. వాల్మార్ట్లో అసలు ఫ్లవర్స్ అయితే చాలా బాగుండే. బొకేస్ చూడంగానే గులాబీ బొకేస్ పట్టుకున్నా నేను. ఎంత బాగుండేనో, అసలు చాలా బాగుంటాయి ఇక్కడ బొకేలు. కానీ ఇక్కడ కుల్లా పూలు మన ఇండియాలాగా ఫ్లవర్స్ దొరకవు. ఇప్పుడు మనం దేవుడి పూజకు తీసుకోవాలన్నా బొకేలే తీసుకోవాలి. ఇక్కడికి వచ్చినాం ఇక కేక్స్ దగ్గరికి. ఏ కేక్ చూసినా బాగానే ఉంది, కానీ అంత ఏది కూడా తీసుకోలే. మామూలుగా నార్మల్గా వేరేది తీసుకున్నాము. అన్ని కేక్స్ చూడండి ఎంత బాగున్నాయి, అన్ని వెరైటీస్, అన్ని ఫ్లేవర్స్ ఉండే. తర్వాత వచ్చేసి చూసిన ఫ్రెండ్స్, కేకులు అన్నీ చాలా బాగుండే. చాక్లెట్ ఫ్లేవరు, అది ఇది అన్నీ క్రీమ్ బాగుంటుంది, పైన చాలా క్రీమ్ ఉంటుంది. ఇక అన్నీ చూసినాం. చూసి డోనట్స్ తీసుకున్నాం. డోనట్స్ అంటే నాకు బాగానే ఇష్టము, బాగుంటాయి అవి. ఒకటేమో చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాము, ఒకటేమో ప్లెయిన్ తీసుకున్నాము. డోనట్స్ తీసుకున్నాము. కేక్స్ ఏం తీసుకోలేదు, వాటినే చూసినాం అంతే. ఇవి బాగుండే డోనట్స్. 2 days తిన్నా నేను. తర్వాత వచ్చేసి అక్కడి నుంచి అవి తీసుకొని అక్కడి నుంచి వచ్చినాం. మేము మా పాప కొన్ని కాస్కోలా, పబ్లిక్స్లా, వాల్మార్ట్లా అట్లా కొన్ని ఐటమ్స్ కొన్ని దగ్గర తీసుకుంటుంది. ఈ కప్ కేక్స్ అయితే చాలా బాగుండే. ఇది ఒకటి నచ్చుతుంది నాకు. ఇది అన్నీ బాగానే ఉంటాయి, స్వీట్గా మంచిగా ఉంటాయి కప్ కేక్స్, ఫ్రెష్గా ఉంటాయి. సాటర్డే మాత్రం ఫ్రెష్గా పెడతాడు, అదే రోజు రెడీ చేసినవే పెడతారు. తీసుకున్నాం ఒకసారి, బాగుండే. ఇంకా అక్కడి నుంచి ఇక వెజిటేబుల్స్ అవన్నీ తీసుకున్నాము. అక్కడి నుంచి ఇది చూడండి ఎట్లున్నాయి అన్ని కేక్స్ చాలా బాగుండే. బ్రౌనీస్ కూడా ఉంటాయి, బ్రౌనీస్ కూడా బాగుంటాయి, కానీ ఇక్కడ బ్రౌనీస్ లేకుండే. ఇక అక్కడి నుంచి షాపింగ్ వెజిటేబుల్స్ దగ్గరికి అయితే పోయినాం. చిన్న ఆలుగడ్డలు, ఆలు, తర్వాత ఆనియన్స్, నిమ్మకాయలు, అన్నీ బనానాలు, ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాము. అక్కడి నుంచి ఇక ఇంటికి వచ్చేసినాం. ఇక బ్రెడ్ అన్నీ తీసుకున్నాం అక్కడ నుంచి ఇంకా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఈ కుకీస్ కూడా బాగుంటాయి. కుకీస్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ, తిన్నా నేను చాలాసార్లు. కానీ కుకీస్ ఏం తీసుకోలేదు. ఇక డిన్నర్ అండి.
నైట్ డిన్నర్కు మిల్ మేకరు అవి బూరెలు చేసిన. నేను ఉగాది రోజు చేసిన ఆ పూర్ణం ఉంటుంది కదా, దాంతో మళ్ళీ ఫ్రెష్గా బూరెలు చేసుకొని ఆ క్యారెట్ని అట్లనే ఉడకబెట్టిన. క్యారెట్ అన్నం అది తినేసినాం. ఇక సండే రోజు అండి ఇది లాగు. సండే ఎర్లీ మార్నింగ్ అయితే ఇక బట్టలు వారం ఇక్కడ ఇండియాలాగా రోజు రోజు బట్టలు ఉతుక్కుని ఉండదు. వారం రోజులు ఆ బట్టలన్నీ దాచిపెట్టి ఉంచాలి. వారంకు అన్నీ జమ అయిన తర్వాత దాంట్లో వేయాలి. ఇక దాంట్లో వేసి ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేస్తున్నా. అప్పటి వరకు అవి డ్రై అవుతాయి, వాష్ అవుతాయి. అవి వాష్ అయ్యేంతలోపు ఇక్కడ కిచెన్లో ఆనియన్స్ కట్ చేస్తున్నా. పబ్లిక్స్లో చికెన్ చాలా బాగుంది అసలు, అంటే ఇండియాలానే ఉన్నది అది చికెన్. ఇట్లా మంచిగా టేస్ట్ అనిపిస్తుంది, ఫ్రెష్గా ఉంది. కాస్కో కంటే ఇక్కడ బాగుంది పబ్లిక్స్లో. ఫస్ట్ టైము ఈ కోడి ఏంది అసలు, ఆ కోడిని చూస్తేనే ఏంది కోడి ఎట్లా కొయ్యాలనుకున్నా నేను. అయినా నేను 10 నిమిషాలలో కోసేసిన టకటక, ఏ పాటు కాపాడు. ఇంకా చాక్ అంతా అంటే ఇట్లా షార్ప్గా లేకుండే అయినా కూడా కట్ చేసిన. ఇట్లా అసలు అది ఏ పాటు కాబట్టి లెగ్స్కు లెగ్, చెస్ట్కు చెస్ట్. అసలు నాకు నేను ఎప్పుడు కూడా కట్ చేయలేదు. ఇండియాలో అయితే మనం కట్ చేయం కదా, అంత వాళ్ళే మంచిగా చిన్న చిన్న పీసులు చేసి ఇస్తారు అన్ని. అసలు కోడి చూస్తేనే నాకైతే ఇది కట్ చేయన్నా ఎట్లా చేయాలి అర్థం కాలేదు ఫస్ట్. కానీ మళ్ళీ మంచిగానే టకటక కట్ చేసేసిన, ఏ పాట కాపాడు. అన్నీ 3 పాటలు అంటే 3 సార్లు వండుకునేటట్టు చేసిన. దాన్ని జిప్ లాక్లలో పెట్టేసినాం. మిగిలిందంతా చాలా గట్టిగా అనిపించింది. అది ఇట్లా కొట్టిన, వాళ్ళు కొడతారు కదా కటికోళ్ళు చికెన్ షాప్లో, అట్లనే కొట్టిన నేను కూడా. టకటగా కట్ చేసిన. అది స్కిన్ అది బాగుండదంట అది, అందుకే అంత అదొక టిష్యూ పేపర్తో బట్టి తీస్తే అప్పుడు వచ్చింది అది. చిన్నగా అంటే చిన్నగా ఏం ముక్కలు చేయలే, కొంచెం పెద్దగానే చేసిన. మేమే కదా అందుకోసమే కొంచెం పెద్ద పీసులు అయితే తొందరనే అయిపోయింది. ఇండియాలో అయితే మంచిగా మా ఇంట్లో కోళ్ళు ఉంటుండే. మా నాన్నమ్మనైతే 100 కోళ్ళు జమ చేసింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంటుండే. ఇక వాళ్ళు వచ్చి కట్ చేసి ఇచ్చి పోతుండే. ఇక్కడైతే అన్ని పనులు మనమే వేసుకోవాలి. చికెన్ కట్ చేయడం అయితే ఇది కొత్తగా ఉంది కదా, అందుకే మీకు చూపిస్తున్నా ఎట్లా కట్ చేసిన, ఎట్లా చేసిన అని చెప్పేసి. అది 10 నిమిషాలు ఎట్లా చేసినా మొత్తం వచ్చింది వీడియో. దీని తర్వాత వండేసిన. చూడండి ఎట్లా కట్ చేస్తున్నా చూడండి, ఏ పీస్ కా పీసు, పెద్ద పీసులు. ఆ స్కిన్ కూడా మస్తు వచ్చింది అసలు. 2 గ్రాముల స్కిన్నే ఉంటుంది. ఇదో 3.5 కిలోలు ఉందండి ఇది కోడి. 3.5 కిలోలు. ఏ పౌండ్స్ ఏమో అంటారు ఇక్కడ, కానీ మన ఇండియా లెక్కనైతే 3.5 కిలోలు ఉంది కోడి. ఈ గుండెకాయ వాడేసిన, కాళ్ళు వాడేసిన, సగం కట్ చేసి. ఇక చూడండి ఎట్లుందో. ఇంకా కొంచెం ఉన్నది, అది కూడా ట్రై చేసిన. కాళ్ళు వాడేసిన చూడండి, సగం కాలు కట్ చేసి వాడేసిన. చల్లగా ఉంది, చేతులన్నీ ఇట్లా ఐస్ అయిపోవడం మధ్యలో. అసలు ముద్దువారినట్టు అయింది అసలు ఆ ఐస్కి. ఫ్రిడ్జ్లో పెడతారు కదా ఇక్కడ. అండి స్కిన్ అయితే ఎంతగానో ఉంది అసలు, చాలా ఉండే. మొత్తం కట్ చేసే వీడియో మొత్తం తీసింది నవ్వేనైతే, ఇట్లా కట్ చేస్తున్నాను. ఇక్కడ అది చికెన్ వచ్చేసి $17, కట్ చేయడానికి కూడా $15. $17 అంటే ఇంకో కోడి వస్తుందని ఇక నేనే కట్ చేసినాను, ఎందుకు వేస్ట్ అని. ఎట్లా చేస్తున్నా అది బొక్క అసలు కట్ అయితే లేదు, గట్టిగా కొడితే కట్ అయింది అసలు. అయితే ఘోరంగా అసలు. అది ఫస్ట్ టైం నేనైతే అసలు. ఇండియాలో మనకైతే అన్నీ రెడీమేడ్గా వస్తాయి, వండుడే ఉంటుంది. కోడి కోసినా కూడా మనం చూసుకుంటూ కూర్చుంటుండే మేము చిన్నప్పుడు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఎన్ని రకాల చేపలు, కోళ్ళు, తర్వాత మేకలు అన్నీ చూస్తుండే కట్ చేసేటప్పుడు. వీళ్ళు ఎట్లా కట్ చేస్తారా అనుకుంటుండే, కానీ నేను కూడా బాగానే కట్ చేసిన అనిపించింది. ఇక్కడ ఎంత రేట్ అండి కట్ చేయడానికి కూడా. ఇప్పుడు అయిపోయిందండి ఎంతసేపు. ఇవి 3 భాగాలు చేసిన,
జిప్లాక్లో పెడుతున్నా చూడండి. ఏమన్నా అవే చూడు దేని దానికి ప్యాక్ చేసింది. కొన్ని బొక్కలు కొన్ని మెత్తడి పీసులు కలిపి పెట్టిన. ఇక స్టార్ట్ చేసినాం వంట స్టార్ట్ చేసినామండి కుకింగ్. ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసిన. ఆనియన్స్ మంచిగా డీప్ ఫ్రై చేస్తాను నేను ఎప్పుడు కూడా. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కాజు, తర్వాత మిరియాలు కొన్ని అన్నీ మంచిగా డీప్ ఫ్రై చేసి ఈ బగారా ఆకులు, తర్వాత అది స్టార్ ఫ్లవరు, కొంచెం అన్ని ఫ్లవర్స్ వేసి కొంచెం దాల్చిన చెక్క అది చెప్పిన కదండి అవన్నీ వేసి కొంచెం డీప్ ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ వస్తుంది కూర బాగానే. మీరు ఎట్లా వండుతారో కామెంట్ చేయండి. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా రైస్కి. రైస్లో కూడా అన్నీ వేసేసిన. దాల్చిన చెక్క, కాజు, సాజీరా, బగారా ఆకులు అన్నీ వేసి స్టార్ పువ్వు అన్నీ వేసి రైస్కు స్టార్ట్ చేసిన. తర్వాత పుదీనా వేస్తున్నా చూడండి. కొంచెం పుదీనా, అల్లం వెల్లిగడ్డ వేసి దాంట్లో వాటర్ వేసేసిన. ఇదేమో అప్పటి వరకు డీప్ ఫ్రై అయిపోయింది. అది ఇట్లా వాటర్ పోస్తున్నా. వేడి వాటర్ పోసుకుంటే తొందరగా అవుతుందని వేడి వాటర్ పెట్టిన. అదే ఇన్స్టెంట్ పాట్లో రైస్ పెట్టచ్చు కానీ కొంచెం మెత్తగా అవుతుందని ఇది ఇంట్లో పెట్టిన. పచ్చిమిరపకాయలు లాస్ట్కి వేస్తున్నా కారం కారం ఉంటాయని. ఫస్ట్ తాలింపులు వేయలేదు. ఇది రైస్ బాసుమతి రైస్ కాదు, వైట్ రైస్, మామూలు రైస్తోనే బగారా వేసిన. అది బాసుమతి కాదు, అయినా కూడా బాగా వస్తుంది. దీంతో కూడా బాగుంటుంది ఈ రైస్తో కూడా. ఇక్కడనేమో ఇక చికెన్ వేసేసిన. ఇక బట్టలు మళ్ళీ వాషింగ్లో నుంచి డ్రయర్లు వేస్తున్నా. వామ్ వాటర్ తాగుదామని వాటర్ పెట్టిన. ఇక రైతా అయితే వేస్తున్నా. రైతా స్టార్ట్ చేసినాం. కొంచెం క్యారెట్, కీర లేకుండే క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కొంచెం సాల్ట్, పెప్పర్ వేసి రైతా అయితే స్టార్ట్ చేసినాము. ఎట్లా పిసుకుతున్నా పిసికి ఇప్పుడు సాలడ్ తయారు చేస్తున్నా చూడండి. ఆనియన్స్, నిమ్మకాయలు, క్యారెట్లు, సాలడ్. తర్వాత వచ్చేసి ఇంక అన్నీ రెడీ అయిపోయినాయి. అటు చికెన్ అయిపోయింది, ఇటు బగారా రైస్ అయిపోయింది, రైతా అయిపోయింది, సాలడ్ అయిపోయింది. ఇక తినడానికి రెడీ అవుతున్నాం. ఇంకా అది రైతా చేసిన చూడండి. దాంట్లో కొంచెం బ్లాక్ పెప్పర్ వేసిన, బాగుంటుంది. బ్లాక్ పెప్పరు, సాల్ట్, అంతే. ఇక చికెన్ అయితే ఉడుకుతుంది కుత. చికెన్ రెడీ. స్పైసీ చికెను, బగారా రైసు, రైతా, సలాడ్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా ఫ్రెష్ అప్ అయి తినడమే. చూడండి చికెన్ రెడీ అయిపోయింది. ఎట్లా చేసిన అంటే కొంచెం ఆనియన్స్ వేసిన, ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసేసి చికెన్ వేసిన తర్వాత వాటర్ అన్నీ తీసేసిన. చికెన్లో మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, ఆనియన్స్ నేను పేస్ట్ వేసిన కదా, లవంగాలు, యాలకులు అవన్నీ ఆ మిక్సీ వేసిన పేస్ట్ వేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు వాటర్ వేసిన. వాటర్ వేసి నీకు సూప్ ఎక్కువ తింటాము ఫ్రై కంటే. సూప్ అయితే బాగా ఇష్టము, అందుకే కొంచెం సూప్ లాగా చేసిన గ్రేవీ. చాలా బాగుండే. అంతే. ఇట్లయితే నేనైతే చికెన్ ఇదే విధంగా చేస్తా, బాగా నచ్చుతుంది. నవ్వకి కూడా ఇట్లనే ఇష్టము. ఫ్రై కంటే సూపే బాగా ఇష్టము. ఇక గిన్నెలు చూడండి ఎన్ని గిన్నెలు పడ్డాయి. అన్ని గిన్నెలన్నీ అన్నం తిని గిన్నెలన్నీ కడిగేసి ఇక బట్టలన్నీ మళ్ళీ మడత పెట్టేసిన. ఇది కప్ కేక్స్ తెచ్చుకున్నాము. అది తిన్నా ఒకటి, బాగా క్రీమీ ఉండే కానీ అది కొంచెం తిన్నా, కొంచెం పడేసిన. బాగానే ఉండే స్వీట్గా. ఇదేనండి ఫ్రైడే, సాటర్డే, సండే ఈవినింగ్ 4 o'clockకి ఏమో చాయ్ తాగినాము. పూరీలు చేస్తున్నామండి. పూరీలు రెడీ. చపాతీ పిండి, అది గోధుమ పిండి అయితే పిసుకుతున్నా. ఇండియా నుంచి పీట కాకుండా ఇది తీసుకొచ్చిన నేను. రాంగా పీట తీసుకురాలేదు, ఓన్లీ లాట్నా తీసుకొచ్చిన. ఇక దాంట్లో ఏంటంటే కొంచెం రాగి పిండి వేసిన, అందుకే బ్లాక్ వస్తున్నాయి పూరీలు. మీరేమో ఇట్లా బ్లాక్ ఉన్నాయి అనుకోకండి, నల్లగా వస్తున్నాయి ఏంది అంత నల్లగా ఉన్నాయి అని అనుకోకండి. దీంట్లో రాగి పిండి కలిపిన తర్వాత ఆయిల్ అయితే ఇట్లా పోసుకున్నా. ఇక్కడ ఆయిల్ కింద పడద్దు, వాటర్ కింద పడద్దు. ఇదంతా చెక్కతో చేసిన
ఇల్లులు కదా, అందుకే వాటర్ కింద పడకుండా ఏది కింద పడకుండా జాగ్రత్తగా వంట చేయాలి. ఇగో ఇప్పుడైతే పూరీలకైతే రెడీ అయినాము, చేస్తున్నాము. పూరీలు కాలుస్తుంది, నవ్వే కాలుస్తుంది, నేనేమో టకటక చేసేస్తున్నా. పూరీలు అయితే చాలా బాగా వంగుతాయి, నేనైతే ఫటాఫట్ చేసేస్తా పూరీలు. ఇప్పుడు సమ్మర్ కదా, ఇండియాలో అయితే మంచిగా మ్యాంగోలు వస్తాయి. మ్యాంగో జ్యూసు విత్ పూరితో చాలా బాగుంటుంది. ఈడ కూడా వచ్చిన తర్వాత వేయిస్తా మళ్ళా. చూడండి ఎట్లా వంగుతుందో. పూరీలు నేను చేసినప్పుడు ఎప్పుడు ఇట్లనే వంగుతాయండి, చాలా బాగా వస్తాయి. ఇక ఇదేమో డిజైన్గా చేసిన, కొన్ని ఏమో రౌండ్గా చేసిన, కొన్ని ఏమో త్రిభుజాకారం. ఈ పూరి పానకము సమ్మర్ వచ్చిందంటే మా అమ్మ ఎవరు గెస్టులు వచ్చినా పూరి పానకం చేస్తుండే. చూడండి ఎట్లా వంగుతున్నాయి, నాకు కూడా బాగా ఇష్టం పూరి పానకం, చాలా బాగా వస్తాయి నాకు పూరీలు. చూడండి ఎంత బాగున్నాయి పూరీలు విత్ చికెన్ కర్రీ. డిన్నర్ కూడా చికెన్ పూరి తినేసినామండి. చివరి వరకు ఎవరైతే వీడియో చూసిండ్రో వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.